తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ డ్రైనేజీలో పూడికలు తీయించడంతో పాటు శానిటేషన్ పరంగా అన్ని కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. తెనాలి పట్టణంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందస్తుగా డ్రైనేజీలో పూడికల తొలగింపులు, మూసుకుపోయిన డ్రైనేజీల్ని మరమ్మతులు చేయించి మురుగునీటిని సజావుగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. సోమవారం ఆయన ఎస్ న్యూస్తో మాట్లాడుతూ శానిటేషన్కు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. వర్షాకాలం సీజన్లో వచ్చే సీజనల్ వ్యాధులు నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రజలకు తాగునీటి అందించే దానిలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి తాగునీటి సరఫరా ఇస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ఇదే విధంగా వీధి లైట్లు, ఇతర ప్రజా సమస్యలపై దృష్టి సారించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ వర్షాకాలం సీజన్ వచ్చిందంటే కనుక అనివార్య కారణాల వల్ల కొన్ని సంగతులు వస్తుంటాయి. అందులో వ్యాధులకు సంబంధించి ఒకటి ఉంటుంది. వెక్టర్ బార్నుడు, వాటర్ బార్నుడు డిసీజెస్ ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నివారించడానికి ముఖ్యంగా శానిటేషన్ కార్యక్రమాలు చేయాలి. అలాగే వాటర్ను, ప్యూరిఫైడ్ వాటర్ను ప్రజలకు అందించాలి. అందులో భాగంగానే మున్సిపాలిటీ పరిధిలో కాలువలు పూడికతీతలు జరుగుతున్నాయి. చక్కగా ఎక్కడన్నా ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేయిస్తాం. అదేవిధంగా వాటర్ ప్యూరిఫికేషన్ సంబంధించి ఆర్సీ టెస్టులు చేయిస్తున్నాం. అంటే వాటర్ ఎంత క్వాలిటీ ఉంది అనేటువంటి విషయాన్ని ఒక క్లోరిన్ టెస్ట్ ద్వారా చేయిస్తున్నాం. అది 2 PM దగ్గర నుంచి 0.02 PM ఇదివరకు కనుక మంచి వాటర్ అది. సో మా కమ్యూనిటీ సెక్రటరీస్ వస్తుంటారు, మీ ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు గమనించండి. వాటర్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించి ఏదన్నా ఇష్యూస్ ఉంటే కనుక మా దృష్టికి తెస్తే కనుక కమిషనర్ దృష్టికి కానీ, మా ఇంజనీర్ల దృష్టికి కానీ, అలాగే చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్ దృష్టికి తీసుకొస్తే కనుక వాటిని వెంటనే ఆ ప్రాంతంలో చేసి మళ్ళీ మంచి వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా కాలువలన్నీ కూడా శుభ్రం అవుతున్నాయి. అదేవిధంగా ఇంటింటి నుంచి చెత్త ఏదైతే ఉందో అది సేకరిస్తున్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే కనుక సమాచారం అందించాలి. అదేవిధంగా వీధి లైట్లకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు అక్కడక్కడ వస్తున్నాయి. గాలి వాన వల్ల ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటాయి, వాటి సమాచారం కూడా అందిస్తే కనుక వెంటనే రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవి ఒకవైపు ఉన్నటువంటి కార్యక్రమాలు.